సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో ఓ స్కూల్ విద్యార్థులకు అది శాపంగా మారింది. 20 రోజుల క్రితం ఆ స్కూల్లో డ్రింకింగ్ వాటర్ వల్లే 22 మంది విద్యార్థులు అనారోగ్యానికి లోనయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నీటి సమస్య కారణంగా విద్యార్థులకు జాండీస్, లివర్, కామెర్ల వంటి వ్యాధులు వచ్చాయి. చికిత్స పొందుతూ యూకేజీ విద్యార్థి సుజిత్ రెడ్డి మరణించగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మీరందరూ వచ్చేయండి, ఇప్పుడు ఇట్లా తీసుకోవడం కదా, దానికి సొల్యూషన్ మాకు న్యాయం. స్కూల్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరిపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా 20 రోజులుగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూలి పనులు చేస్తూ కష్టపడుతూ పిల్లల భవిష్యత్తు కోసం స్కూల్కు పంపితే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకెళ్ళి వాటర్ ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా, ఎవరికి వాటర్ పంపి పోయినా మంచిగా ఉన్నాడు, తిన్నాడు, ఒక ఇడ్లీ తిన్నాడు, మంచిగా ఉన్నాడు, సెల్లు చూసిండు. మా పాపకి అట్లా జ్వరం వచ్చింది. జ్వరం వస్తే మేము హాస్పిటల్ తీసుకెళ్ళి వాటర్ ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా, ఎవరికి వాటర్ ప్రాబ్లం అని చెప్పింది. ఆ అమ్మాయి అక్కడ 5 రోజులు ఉన్నాం మేము. 5 రోజులు ఉన్నాక తగ్గి ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక మా వచ్చిన 4-5 రోజులకి బాబుకి 10 రోజులు అవుతుంది. నిన్న మొన్న ఆదివారం రోజు మధ్యాహ్నం 3 నుంచి వాంతి చేసుకుంది. వాంతి చేసుకుని హాస్పిటల్కి వచ్చి సగం కొద్దిగా బాటిల్ ఎక్కించింది. సగం బాటిల్ వాడి అబ్బాయికి ఉన్నాడు కాబట్టి సరిపోదులే అని తీసుకెళ్ళినాం. వద్దులేమో పొద్దున్నకి తీసుకెళ్తాం, పెడతాలేను. ఇంటికి పోయినా మంచిగా ఉన్నాడు, తిన్నాడు, ఒక ఇడ్లీ తిన్నాడు, మంచిగా ఉన్నాడు, సెల్లు చూసిండు, అన్ని చూసిండు. చూసి ఇంకా మా తర్వాతకి నాకు సెల్ పెడుతుందమ్మా అని శ్రద్ధ కప్పుకుంటే మళ్ళీ పడుకొని సొయ్యి లేకుండా ఉంటే మళ్ళీ తీసుకొని పోయినాం. ఆ నుంచి అక్కడికి నుంచి కోదారం పోయినాం. కోదారం నుంచి పోతానికి ఆడ చూసి ఆ బాగా జ్వరవాల వచ్చింది. జ్వరవాల వస్తే డాక్టర్ అడగా, అమ్మ మీ అబ్బాయికి మెదడుకి లివర్ ఇన్ఫెక్షన్ ఉంది, ఇది లివర్ మా బాబుకి వాటర్ ప్రాబ్లం ఇన్ఫెక్షన్ బాగా ఉంది, ఎఫెక్ట్ బాగా గుర్తుంది, లివర్ ఉంది కాబట్టి 1-2 గంటల వరకే బతుకుతాడు మీ బాబు, బతకడని చెప్పింది. 5:30-5:20 కల్లా అయిపోయింది మా బాబు. కామెర్ల వ్యాధితో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాబ్లం సెప్టెంబర్ మొదటి వారంలో మొదలైంది. ఇప్పటికి కూడా ఆ వ్యాధి ఎలా వచ్చింది, దేని వల్ల వచ్చింది అనేది ఎవరికి తెలియట్లేదు డీటెయిల్స్ మాకు. నిన్న ఒక బాబు దీనివల్ల మా మేడచెరు గ్రామంలో ఒక రెడ్డిస్ అబ్బాయి 6 years అబ్బాయి చనిపోయాడు. మేము పోయి ఆ స్కూల్ యాజమాన్యాన్ని అడిగితే వాటర్ రిపోర్ట్స్ ఏమని వచ్చాయని చెప్పి మాకు ఇంతవరకు వాటర్ రిపోర్ట్స్ గవర్నమెంట్ ఇవ్వలేదని చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తీసుకెళ్లిన వాళ్ళు మాకు శాంపిల్స్ ఇవ్వలేదని చెప్పారు. సార్ స్కూల్ ఓపెన్ చేయొద్దని చెప్పాను సార్. చెప్పాక ఒక 10 days ఆఫ్ చేసిండు. మళ్ళీ స్కూల్ ఓపెన్ చేశారు. నిన్న మేము ఆ బాబు చనిపోయినాక మీకు స్కూల్ ఎందుకు ఓపెన్ చేశారని అడిగితే నాకు పెద్ద పై ఆఫీసర్స్ స్కూల్ ఓపెన్ చేయమని చెప్పారంట సార్. మీరు ఆఫీసర్స్ చెకింగ్ చేయకుండా ఏ రిపోర్ట్లు ఏది లేకుండా స్కూల్ ఎలా ఓపెన్ చేయమన్నారు సార్? పిల్లల ప్రాణాలతో ఆడుకుంటున్నారా సార్? మీరు మాకు న్యాయం జరగాలి సార్. కారణం ఏంటంటే ఇక్కడ మేళ్లచెరువు విలేజ్ సుజిత్ అనే బాబు 5 ఏళ్ల బాబు అనుమానాస్పద స్థితిలో మరణించాడని చెప్పేసి ఇక్కడ వచ్చి జరగడం జరుగుతుంది. దాని గురించి మేము ఎంక్వైరీ కోసం వచ్చామండి. ఈ సుజిత్ అనే 5 ఏళ్ల బాబు ఆర్ఎన్స్ అనే ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. ఈ బాబు యూకేజీ చదువుతున్నాడు. మన శనివారం వరకు స్కూల్ అటెండ్ అయ్యాడు, ఎగ్జామ్స్ అటెండ్ అయ్యాడు. కానీ ఆదివారం నాడు మధ్యాహ్నం వరకు బాబు బాగానే ఉన్నాడు. కానీ ఆదివారం మధ్యాహ్నం నాడు 3 గంటల ప్రాంతంలో సడన్ గా ఈ బాబుకి వాంతులు అనేవి డెవలప్ అయ్యాయి. ఒక 6 నుంచి 8 సార్లు వాంతులు చేసుకోవడం వల్ల లోపల ఉన్న వెళ్ళి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అక్కడ గ్లూకోజ్ కానీ సిరప్స్ కానీ ఇచ్చారు. బాబు రిలీవ్ అయ్యింది. తర్వాత ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. ఒక 1 hour ఉన్న తర్వాత మళ్ళీ బాబు డ్రగ్స్ కి అనుమానం ఉంది. కానీ ఈ రిపోర్ట్స్ ప్రకారం హెపటైటిస్ అనే వైరస్, దాంట్లో WBC కౌంట్ పెరగదు. కానీ బాబుకి WBC కౌంట్ పెరిగింది. దీనివల్ల వైరస్ అంటే దీనికి కాకపోవచ్చు అని చెప్తున్నాను, ఖచ్చితంగా కాదని చెప్తున్నాను. ఇది ఏంటంటే మనం ఓన్లీ సస్పెక్టెడ్ డయాగ్నోసిస్, ఇది పూర్తిగా డయాగ్నోసిస్ సస్పెక్టెడ్. ఆ డాక్టర్ ఇచ్చిన అనుమానం ఇది కావచ్చు అని చెప్పండి. హైపాక్సిస్ స్టేట్ అని డెవలప్ అయింది. దానిలో లివర్ కానీ అవయవాలు డ్యామేజ్ కావడం జరుగుతుంది. దానివల్ల ఈ ఎంజైమ్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సూర్యాపేట జిల్లాలో విద్యార్థుల అస్వస్థతకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి. లక్ష్మీదుర్గ సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని ఆర్ఎన్జీ స్కూల్లో గత 20 రోజుల నుంచి కూడా విద్యార్థులు అనారోగ్యాన్ని పడుతున్నారు. అయితే స్కూల్లో తాగినటువంటి కలుషిత వాటర్ వల్లనే జాండీస్, లివర్, కామెర్ల వంటి వ్యాధులు సంభవిస్తున్నాయని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందులో స్కూల్లో కూడా అపరిశుభ్రమైనటువంటి
వాతావరణం ఉండడం వల్లనే విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే 6 ఏళ్ల షాగం రెడ్డి సుజిత్ రెడ్డి అనే బాలుడు కూడా తీవ్ర అనారోగ్యానికి గురై పరిస్థితి ఉంది. మరో విద్యార్థులు కూడా తీవ్ర అనారోగ్యానికి బారిన పరిస్థితి ఉంది. ఒక్కో విద్యార్థికి సుమారుగా 1 లక్ష నుంచి 3 లక్షల వరకు కూడా ఖర్చయినట్టు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 22 మంది విద్యార్థులు ఈ కలుషితమైనటువంటి వాటర్ తాగడం వల్ల పలు రకాల ఇన్ఫెక్షన్ బారిన పడి తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి చికిత్స పొందుతూ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వైద్య శాఖ అధికారులు అక్కడికి చేరుకొని 10 రోజుల అనంతరం అక్కడ చేస్తున్న వైద్య శాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం చేస్తున్నారు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను మంచిగా చదివించాలని చెప్పి ప్రైవేట్ స్కూల్ ఇస్తే అక్కడ కలుషితమైన వాటర్ తాగి అనారోగ్యం తీవ్ర మనోవేదన పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ రవి.